మనకు సమీపంగానే ఉన్నాడు, దేవుడు మనకు దగ్గరగానే ఉన్నాడు. అయితే మన దగ్గర ఉన్న దేవుణ్ణి కొన్నిసార్లు మర్చిపోతాం. మన పక్కనే నిలబడి ఉంటాడు దేవుడు. ఆ పక్కనున్న దేవుణ్ణి వదిలేసి ఎన్నో లోకంలో ఉన్న వాటన్నిటి దగ్గరికి వెళ్ళి పరిష్కారం కోసం ఏం చేసేస్తాము, తిరుగుతూ ఉంటాం. తిరిగి 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 ఏం చేస్తాము, లోకమంతా ఎవరేది చెప్తే, ఎవరు ఏం చేయమంటే, ఎవరు ఏం ఖర్చు పెట్టమంటే అవన్నీ ఏం చేసేస్తాం, కొన్నిసార్లు ఖర్చు పెట్టేస్తాం, వృధా చేసేస్తాం. పోనీ ఖర్చు పెట్టి నీకేమైనా ఫలితం కలిగిందా? ఖర్చు పెట్టావు, ఏమైనా జవాబు వచ్చిందా? ఖర్చు పెట్టావు, ఏమైనా సమాధానం వచ్చిందా? ఖర్చు పెట్టావు, నీకేమైనా శాంతి వచ్చిందా? ఖర్చు పెట్టావు, నీకేమైనా సహాయం కలిగిందా? రాదండి. ప్రపంచమంతా తిరిగి వచ్చిన, దేశాలంతా తిరిగి వచ్చిన, పక్కన ఉన్న దేవుణ్ణి కొన్నిసార్లు ఏమైపోతూ ఉంటాము, మర్చిపోతుంటాం. గ్రుడ్డివారు, కృంటివారు ఆయన యొద్దకు ఏం చేసేసారంట, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? కొన్నిసార్లు చూడండి, ఒక చిన్న సమస్య రాగానే నడుచుకుంటూ ఎవరో ఒకరి దగ్గరికి ఏం చేస్తాము, వెళ్ళిపోతాం. నడుచుకుంటూ వాళ్ళ దగ్గర, పలానా వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర వెళ్ళినా మనుష్యులు మాత్రం నీ సమస్యని ఎప్పటికీ ఏం చేయరండి, పరిష్కరించరు. నువ్వు ఎంత పెద్ద సమస్య కానీ, ఎంత చిన్న సమస్య కానీ, ఎంత స్వల్పమైనది కూడా కానీలే, ఈ చిన్న విషయం కూడా దేవునికి చెప్పాలా చెప్పు, ఈ చిన్నది కూడా దేవునికి తెలియచేయాలా చెప్పు. ఎందుకు తెలుసా, నీ పక్కనే దేవుడు ఏమై ఉన్నాడు, నిల్చొని ఉన్నాడు.